దేవుడు మనలను ప్రేమించి ప్రభువు నాకు అనుగ్రహించిన మనందరికీ అనుగ్రహించిన ఈ మంచి దినాలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నన్ను కూడా బలపరిచినటువంటి మాట, నన్ను కూడా ప్రోత్సహించిన మాట అదే. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనాన్ని అక్కడ ఉన్న మాట, సమయం సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు అని 3వ వచనంలో ఆ మాట నా మట్టుకు నేను కూడా ఎన్నో పర్యాయాలు చదివాను. కానీ ఈ 22 అధ్యాయాలు ఆ ఆరంభించినప్పుడు 3వ వచనం అది నన్ను ఎంతో బలపరిచింది. ప్రకటన గ్రంథం చదివేవాళ్ళు ధన్యులు, ఈ సంగతులు వినేవారు ధన్యులు, అలాగే ఇందులో ఉన్న సంగతులు గైకొను వారు ధన్యులని ఈ మాట ద్వారా ప్రభు బలపరిచినందుకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముందుగా మనము ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం అనంటే, మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షతను గురించి చూసాం. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల వివరణను మనం చూసాం. 4-5 అధ్యాయాల్లో సంఘం ఎత్తబడుట, పరలోకంలో జరిగే ఆరాధన మనం చూసాం. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడుటను గురించి చూసాం. 7వ అధ్యాయం 2 జనాంగాలు, 8వ అధ్యాయం 7వ ముద్ర విప్పబడగా 4 ఆ బూరల తీర్పును మనం చూసాం. 9వ అధ్యాయంలో మనము 5వ బూర 6వ బూర ఊదబడినప్పుడు జరిగినటువంటి సంభవాలను మనం 9వ అధ్యాయంలో చూసాం. 10వ అధ్యాయంలో దేవదూత చేతిలో చిన్న పుస్తకం, దానిని తినమని యోహానుకు చెప్పుట, ఆయన తినుట, ఆ తర్వాత ప్రవచించుట, అవి 10వ అధ్యాయంలో చూసాం. 11వ అధ్యాయంలో దేవుని ఆలయం, 2 సాక్షుల యొక్క సువార్త, వారి మరణం, ఇవన్నీ కూడా 11వ అధ్యాయంలో మనం చూసాం. తర్వాత 12-13 అధ్యాయాల్లో సాతాను యొక్క త్రిత్వం, ఘటసర్పాన్ని గురించి, క్రూర మృగాన్ని గురించి, అలాగే అబద్ధ ప్రవక్త, 666 ముద్ర, ఈ విషయాలు 12-13 అధ్యాయాల్లో మనం చూసాం. 14వ అధ్యాయంలో సియోనులో 1,44,000 మంది, అలాగే దేవదూత ప్రకటించిన నిత్య సువార్త, పంట కోయిటను గురించి 14వ అధ్యాయంలో చూసాం. 15వ అధ్యాయంలో పాత్రల తీర్పుకు సిద్ధపాటు, 16వ అధ్యాయంలో 7 పాత్రల తీర్పులు, 17-18 అధ్యాయాలు మత, రాజకీయ, వ్యాపార బబులోను పతనాన్ని 17-18 అధ్యాయాల్లో చూసాం. గతించిన రాత్రి 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహం, హర్మగిద్దోను యుద్ధం, 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పాలన, ధవళ సింహాసనపు తీర్పు అని 20 అధ్యాయాలు చక్కగా ధ్యానం చేయడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఈరోజు మనం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 21వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు దేవుని వాక్యంలో నుండి నేను చదువుతూ ఉన్నాను. బైబిళ్ళు తెరచి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతూ ఉండగా చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకనో లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెను వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో 27 వచనాలు రాయబడ్డాయి.
27 వచనాలు కూడా పరలోక పట్టణం నూతన యెరూషలేమును గురించి మనం చూస్తా ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో 20వ అధ్యాయం, అలాగే 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా అసలు బైబిల్కి శిరస్సు లాంటివి. 20వ అధ్యాయం మనకు బాగా అర్థం కావాలి. 21వ అధ్యాయం, 22వ అధ్యాయం ఈ బైబిల్కి ఒక శిరస్సు లాంటివి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 21వ అధ్యాయంలో మనము నూతన యెరూషలేం పరలోక పట్టణాన్ని గురించి మనం చూస్తున్నాం. పరలోక పట్టణం అనేది, పరలోకం అనేది విశ్వాసి నిరీక్షణకు, మానవ పుట్టుటకు అంతరార్థం పరలోకమే. అలాగే ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా సరే మన నిరీక్షణ ఏంటి అని అంటే పరలోకమే మన నిరీక్షణ. ప్రతి విశ్వాసి యొక్క నిరీక్షణ పరలోకం. ఈ భూమి మనకి శాశ్వతం కాదు, ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఏదో ఒక దినం ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. యుగా యుగాలు మనం ఉండవలసింది పరలోకమే. అది మనం గుర్తించాలి. కనుక భూమి మీద ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకం మీద దృష్టితో, పరలోకం మీద ధ్యాసతో, పరలోకం మీద ఆశతో మనం బ్రతకాలి. బైబిల్లో ఇంత వాక్యం లేనప్పుడే అబ్రహాము అనే ఆయన హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము పునాదులు కల ఆ పట్టణం కొరకు ఆయన నిరీక్షించుచు ఎదురు చూస్తూ బ్రతికిన వాడుగా మనం చూస్తాం. అంటే 66 గ్రంథాల వాక్యం ఆయనకి లేదు, ఇలా చెప్పేవాళ్ళు లేరు. కానీ తన బ్రతుక్కాలం అంతా అబ్రహాము ఆ పునాదులు గల పట్టణం, పరలోక పట్టణం, నూతన యెరూషలేం కొరకు ఎదురు చూస్తూ ఆయన బ్రతికాడు. పాత నిబంధన భక్తుడే అంత ఎదురు చూస్తే ఇంత ప్రత్యక్షత, పరిశుద్ధాత్ముడు, దేవుని సేవకులు ఉన్నప్పుడు మన దృష్టి, మన ధ్యాస, మన ధ్యానం ఎప్పుడూ కూడా ప్రభువు మీద, ఆ పరలోక రాజ్యం మీద మన దృష్టి ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఇలా చెబుతూ ఉంది, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. కనుక ప్రతి విశ్వాసి కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం, ప్రభు పిల్లలం. మన మనస్సు ఎప్పుడు కూడా ఆయన మీద, ఆయన మన కొరకు సిద్ధపరుచుచున్న ఆ పరలోక పట్టణం మీద మన దృష్టి ఉండాలి. అయితే పరలోకం చాలాలంటే మానవుడై పుట్టాల్సిందే, యేసునందు విశ్వాసం ఉంచాల్సిందే, యేసులోనే మనము మరణించాల్సిందే, తర్వాత యేసు ద్వారా ఎత్తబడాల్సిందే, గొర్రెపిల్ల విందులో పాల్గొనాల్సిందే, అంతిమంగా పరలోకం చేరాల్సిందే. కనుక మన అంతిమ గమ్యం అనేది పరలోకం. మనం యుగాయుగాలు ఉండేది పరలోకం. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. మన ఊరు, అసలైన ఊరు, మన పౌరస్థితి పరలోకం అని మనం గుర్తించాలి. అయితే పరలోక పట్టణం ఈ 21వ అధ్యాయం, అలాగే 22వ అధ్యాయంలో ఈ పరలోక పట్టణం అది వింతైనది. ఈ పరలోక పట్టణం అది విశాలమైనది. ఈ పరలోక పట్టణం అది విలువైనది. పరలోక పట్టణం పరిశుద్ధమైనది. పరలోక పట్టణం ప్రకాశమానమైనది. పరలోక పట్టణం ప్రశస్తమైనది. మన ధ్యానాలు, మన ధ్యాస చివరికి మన అంతిమ గమ్యం ఎక్కడికి అనంటే, మన జీవిత గమ్యపు ముగింపు అది పరలోక పట్టణమే. ఆ పట్టణంలో మనం ఉంటాం, ఉండాలి. దాని కొరకే మనం నిరీక్షించాలి. ఈ భూమి మీద దేని మీద మనం దృష్టి పెట్టకుండా ఆయన వైపే ఎల్లప్పుడూ చూసే వారంగా మనం కొనసాగాలి. పరలోక పట్టణం అంటే అది పాపం లేని పట్టణం, రాజకీయాలు లేని, యాజకులున్న పట్టణం,
అది పరలోక పట్టణం. పరలోకంలో రాజకీయాలు ఉండవు. పరలోకంలో పాపం ఉండదు. పరలోకంలో ఎప్పుడు యాజకత్వమే ఉంటది. అంటే దేవుణ్ణి ఆరాధించటం, దేవునితో సహవాసం చేయటం, దేవుని సన్నిధిలో సంతోషించటం, మనం ఆయనతో యుగాలు అక్కడ గడిచిపోతూ ఉంటాయి. కనుక పాపము లేని పట్టణం, రాజకీయాలు లేని యాజకులున్న పట్టణం, ఎంతో అందమైన సుందరమైన పట్టణం, అది పరలోక పట్టణం. ఈ 21వ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే ఇందులో 12 అంటే పరలోక పట్టణం 12లున్న పట్టణం. ఏం 12లున్నాయి అనంటే 21వ అధ్యాయంలో 12 గుమ్మాలున్నాయి. 21వ అధ్యాయంలో 12 దేవదూతలున్నారు. ఈ 21వ అధ్యాయంలో 12 గోత్రాలున్నాయి. వారి పేరులు 12 గోత్రాల పేరులున్న పట్టణం, 12 పునాదులు గల పట్టణం, 12 పునాదులపై 12 అపోస్తలుల పేరులున్న పట్టణం, 12 ముత్యాలతో కట్టబడిన పట్టణం. అది ఎంతో సుందరమైన పట్టణం. అది మనం నిరీక్షించే పరలోక పట్టణం. కనుక ఈ పట్టణానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ పట్టణం దేవుని చేత నిర్మించబడతా ఉంది. ఈ పట్టణానికి శిల్పి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎంతో అద్భుతంగా ఈ పట్టణాన్ని ఆయన నిర్మించుచున్నాడు. కనుక 12 గుమ్మాలు, 12 దేవదూతలు, 12 గోత్రముల పేరులు, 12 పునాదులు, తర్వాత అపోస్తులుల పేరులు, 12 ముత్యాలతో కట్టబడిన ఒక సుందరమైన, అద్భుతమైన, మనోహరమైన, దివ్యమైన పట్టణం పరలోక పట్టణం. తర్వాత ఈ 21వ అధ్యాయంలో మనము మొదటి వచనాన్ని చూస్తే, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అని మనం చూస్తాం. క్రొత్త క్రొత్త క్రొత్త. తర్వాత 5వ వచనంలో కూడా అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మనం ప్రకటన గ్రంథం 20 అధ్యాయాల్లో మనం గతంలో ఆ 20 అధ్యాయాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఇందులో బలిష్ఠుడైన ఒక దేవదూతను, తర్వాత వేరొక దేవదూతను, తర్వాత దేవదూత స్వరాలు ఇక్కడికి రమ్ము అని ఇలాంటి స్వరాలు వింటాం. కానీ 21వ అధ్యాయంలో మన ప్రభువే, ఆయనే ఇలా చెబుతున్నాడు, సింహాసనం ఆసీనుడై ఉన్నవాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. 21:5లో అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు అంటే దేవుడే ఈ మాట చెప్తున్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నా. ఇక ఆయనే నూతనమైనవి అని అన్నాడంటే పరలోకం అంతా నూతనమే. ఈనాడు మన కంటికి కనబడేది ఏది అది పరలోకంలో ఉండదు. ఈనాడు కంటికి కనబడేది పరలోకంలో ఉండదు. మనమేమో ఈ భూమి మీద ఉన్న వాటి మీదే దృష్టి పెడతాం. మన కంటికి కనబడే వాటిని కోరుకుంటాం. కానీ కనబడని లోకం, పరలోకం, ఆ లోకంలో ప్రభు నిర్మించే పట్టణం, దాని మీద ధ్యాసే లేదు, దాని మీద ధ్యానాలే లేవు, దాని మీద దృష్టే లేదు. ఎందుకంటే బైబిల్ ఇలా చెబుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనే మాట మనం చూస్తాం. కనుక అదృశ్యమైన వాటి మీద మనం దృష్టి పెట్టాలి. 21:5లో అంతా నూతనమే, ఆల్ థింగ్స్ ఆర్ న్యూ, అంతా నూతనమే. కనుక పరలోకంలో అన్ని నూతనమైనవే చూస్తాం. అక్కడ ఏమి నూతనమైనవి చూస్తాం అనంటే, మొదటి వచనంలో నూతన ఆకాశం, రెండవదిగా నూతన భూమి, మూడవదిగా నూతన యెరూషలేం, నాలుగవదిగా నూతన నామం, ఐదవదిగా నూతన ఆనందం, ఆరవదిగా నూతన నివాసం, ఏడవదిగా నూతన సహవాసం. నూతన సహవాసం ఉంటది పరలోకంలో. ఆదాము మొదలుకొని ప్రభు నందు జీవించిన భక్తులందరి సహవాసం పరలోకంలో ఉంటది. ఈ రోజున మీ డినామినేషన్ ఏంటో, ఈ రోజున మీ సంఘం ఏదో,
ఈ రోజున ఎలా ఉందంటే ఒక సంఘం మరొక సంఘంతో కలవకపోవటం, సిద్ధాంతపరమైన భేదాలు, తర్వాత ముందు ఫస్ట్ అడిగే మాట మీరు ఏ చర్చికి వెళతారు అంటే దాంతోనే వాళ్ళతో మనం ఏ విధంగా సహవాసం కొనసాగించాలి అనే ఆ అభిప్రాయం ఆ మొదటి పదంలోనే వచ్చేస్తుంది. కనుక వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, ఓ వీళ్ళు మాది కాదు, మా సిద్ధాంతానికి వేరే అని ఇన్ని రకాలు ఉంటాయి. కానీ పరలోకంలో మరి ఇన్ని డెనామినేషన్లు ఉండవు కదా. పరలోకంలో ఉండేది ఒక్కటే. మనం యుగాయుగాలు మనం ప్రభుతో ఉంటాం, ఆ ప్రభు రాజ్యంలో ఆనందిస్తాం. ఈ భూమి మీద మీరు ఏ చర్చికి వెళ్ళిన వాళ్ళైనా మీరు నమ్మకంగా రక్షించబడి ప్రభు కోసం బ్రతికినోళ్ళైతే మనందరం అలాంటి వారందరూ ఒకే స్థలంలో యుగాయుగాలు మనం ప్రభుతో పరలోకం ఉంటాం. అది ఎంత అద్భుతం! అదంతా నూతనమే, ఆశ్చర్యమే. యుగాలు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. కనుక అది మనం గుర్తించాలి. సరే రండి, మనం త్వరగా లోపలికి వెళ్ళి 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. 21వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకనో లేదు అనే మాటలు మొదటి వచనంలో ఉన్నాయి. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అని అన్నారంటే పాత ఆకాశం పాత భూమి ఉందనే కదా. కనుక బైబిల్లో పాత ఆకాశం అంటే ఇప్పుడు మనం చూసేది, తర్వాత పాత భూమి అంటే ఇప్పుడు మనం ఉన్నది. ఇవన్నీ ఒక దినం ఏమవుతాయి అనంటే, చూడండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పేతురు చాలా స్పష్టంగా ఇలా చెప్పారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. అయితే ఇప్పుడున్న ఆకాశం భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. కనుక ఇప్పుడున్న ఆకాశం ఇప్పుడున్న ఈ భూమి భక్తిహీనుల తీర్పుకు నాశనానికి జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడి ఉంది. కాబట్టి ఈ భూమి నూతన పరచబడద్ది, ఆకాశం నూతన పరచబడద్ది. కనుక క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. ఈ రోజున మన కంటికి కనబడేది ఏది కూడా ఉండదు. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. ఈ క్రొత్త ఆకాశం గురించి ఈ క్రొత్త భూమిని గురించి బైబిల్లో దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. 65వ కీర్తన 17వ చరణాన్ని మనం చూస్తే, పాత నిబంధనలో 65వ అధ్యాయం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకానికి కూడా రావు. అది యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. 66వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూస్తే, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు అనే మాట మనం 66 యెషయా గ్రంథం 22లో చూస్తాం. అంటే దేవుడు ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న ఈ ఆకాశం, అందలి సమస్తం అన్ని పోతాయి. తర్వాత ధవళ సింహాసనపు తీర్పు అనంతరం దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఆయన కలిగిస్తాడని మనం మొదటి వచనంలో చూస్తున్నాం. మళ్ళీ చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలో, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకనో లేదు అనుంది. పరలోకంలో సముద్రం ఇకనో లేదు. సముద్రం గురించి మనం 16వ అధ్యాయాన్ని ధ్యానం చేసినప్పుడు చెప్పాను. ఈ భూమి మీద ఉన్న సమస్త కల్మషం చివరికి ఎందులోకి వెళ్ళద్దంటే అది సముద్రంలోకి. మన ఏ కల్మషమైనా తర్వాత నదులలోని,
తర్వాత కాలువలలోని జలాలన్నీ కూడా, విడవబడిన వ్యర్థాలన్నీ కూడా ఎందులోనికి వెళతాయి అని అంటే సముద్రంలోకి. చివరికి నీళ్ళన్నీ సముద్రంలోకి వెళతాయి. సముద్రానికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే అందులో ఉప్పు ఉన్న కారణం చేత భూభాగం కేవలం 30%, సముద్ర భాగం 70%. అది మనం ఎరుగుదాం. 70% సముద్రం ఉంది, కేవలం 30% భూమి ఉంది. కనుక ఈ భూమి మీద వ్యర్థాలన్నీ సముద్రంలోకి వెళతాయి. ఆ కలుషితాలన్నీ అందులోకి పోతాయి. అందులో ఉన్న ఉప్పు కారణం చేత, పైన సూర్యరశ్మి చేత అవి మరలా ప్రజలకు ఉపయోగకరంగా వర్షాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. మరి ఇక్కడ సముద్రం లేదు అని అంటే పరలోకంలో కలుషితం అనేది ఉండదు. పరలోకం అంతా పరిశుద్ధమే, అందుకు సముద్రం లేదు. రెండవది, సముద్రం లేదు అని అంటే సముద్రాలు ప్రజలను వేరు చేసినాయి. అంటే ఇప్పుడు ఒక దేశం అమెరికాకు మనం వెళ్ళాలంటే సముద్రాలు దాటి వెళ్ళాలి. తర్వాత అంతెందుకు, తెలుగు 2 రాష్ట్రాలలోని కొన్ని జిల్లాలను కూడా కొన్ని నదులు వేరు చేస్తాయి. ఆ నది అవతల ఒక జిల్లా, ఆ నది యువతల మరొక జిల్లా అని నదులు వేరు చేస్తాయి. సముద్రాలు ప్రజల్ని వేరు చేస్తాయి. కానీ ఈ వేరుబాటు పరలోకంలో ఉండదు. అందుకే సముద్రం ఇకనో లేదు. కనుక క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, సముద్రాలు ఇకనో ఉండవు. పరలోకంలో సముద్రాల పనే ఉండదు. తర్వాత చూడండి, 2వ వచనాన్ని చదువుతున్నాను. 2వ వచనంలో, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇలా పెళ్లి కుమార్తెగా పరలోకము నుండి దిగి వచ్చిన నూతన యెరూషలేమును నేనే అని ఈ 2వ వచనాన్ని చూపించి అనేక మందిని మోసం చేసే ఆ తప్పుడు బోధకులు నేడు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. గతంలో చెప్పాను, ఈనాటి దినాల్లో కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయి. అందులో ఒకటి పరలోకపు తల్లి. అది కొరియా దేశంలో పుట్టింది. ఆ తల్లి ఈ 2వ వచనాన్ని చూపించి ఆ పెండ్లి కుమార్తెను నేనే, ఆ నూతన యెరూషలేమును నేనే అని ఆ తల్లి చెప్పుకుంటా ఉంది. ఆ తల్లి పేరు జింగిల్జా, వాళ్ళ ఆయన పేరు హన్షంగ్ హాంగ్. తర్వాత ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఆమె నేనే ఈ నూతన యెరూషలేమునని చెప్పుకుంటుంది. బాధాకరమైన విషయం ఏంటనంటే దాదాపుగా 172 లక్షల మందినో కోట్ల మందినో ఇప్పటికే వాళ్ళ మతంలో కలిపేసుకున్నారు. కనుక ఇలాంటి తప్పుడు బోధలు ఎన్నో ఉన్నాయి. ఆ నూతన యెరూషలేం మేమే అని చెప్పుకునేవాళ్ళు. కనుక ఇక్కడ చెప్పబడింది ఒక పట్టణాన్ని గురించి. ఇక్కడ నూతన యెరూషలేము అను పట్టణము అని, పరిశుద్ధ పట్టణం, నూతన యెరూషలేం ఒక పట్టణం, పరలోక పట్టణాన్ని గురించి ఇక్కడ ఇంత క్లియర్గా ఉంటే ఆ భార్య పెళ్లి కుమార్తె ఉంది అని నేనే చెప్పుకునే అలాంటి తప్పుడు బోధకులు కూడా అలాంటి వారు ఉన్నారు. సరే, ఇది పట్టణం అనేది ఇది అక్షరార్థమైన యెరూషలేం, ఇది నిజమైన యెరూషలేం, ఇది నిత్యమైన పట్టణం. ఇది కనుక ఇది అక్షరార్థమైంది. అంటే ఇది అనగనగా అనేది కాదు. అనగనగా అని అంటారు అప్పుడప్పుడు కథలు చెప్పేటప్పుడు, అనగనగా ఒక రాజు అని అంటారు. ఆ రాజు ఎవడో తెలియదు. అనగనగా ఒక ఊరు అని అంటారు, ఆ ఊరు ఉందో లేదో తెలియదు. అనగనగా ఒక రోజు అని కథలు చెప్తారు, అసలు ఆ రోజు ఉందో లేదో తెలియదు. కానీ ఇది అనగనగా కాదు. ఇది పరలోక పట్టణం అనేది నిజమైన పట్టణం, నిత్యమైన పట్టణం, అక్షరార్థమైన పట్టణం. అది ప్రభువే నిర్మించుచున్న పట్టణం. తర్వాత ఈ పట్టణాన్ని గురించి కొంచెం ఇక్కడే మనం ఆలోచించాలి. యెరూషలేం పట్టణం అనేది మనం ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేం పట్టణం, అది ప్రారంభంలో గతకాలపు పట్టణంగా అది ఎవరి చేత ఏలబడింది అని అంటే దావీదు చేత ఆ పట్టణం నిర్మించబడి ఆయన రాజుగా యెరూషలేమును పరిపాలించాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలనలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అదే పట్టణంలో నుండి ఆయన పరిపాలన చేస్తాడు. అయితే ఇప్పుడు 21వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడుతున్నది
అది పరలోకం గురించి. ఈ భౌతికంగా కనబడి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పట్టణం కాదు. ఈ 21వ అధ్యాయం అంతా కూడా నూతన యెరూషలేం, సియోను పట్టణం, పరలోక పట్టణం, ప్రభు నిర్మిస్తున్న ఆ గొప్ప పట్టణం గురించి ఈ 2వ వచనంలో మనం చూస్తాం. ఇది పరిశుద్ధమైన పట్టణం, ఇది నిత్యమైన పట్టణం అని మనం గుర్తించాలి. ఇది పరిశుద్ధుల కొరకు ప్రభు కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఆయనే శిల్పిగా ఉండి నిర్మించుచున్న సుందరమైన పట్టణం పరలోక పట్టణం. అయితే చూడండి 3వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసం, అంటే ఈ పరలోక పట్టణం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని మనం చూస్తున్నాం. కనుక 3వ వచనంలో ఇది దేవుడు, దేవుని పిల్లలు కలిసి యుగాయుగాలు నివసించే పట్టణం. అద్భుతం కదా. మన ప్రభువు మనం చాలాసార్లు దేవుడు ఎలా ఉంటాడు అని మనం ఆలోచిస్తే మన ఊహకు అందదు. దేవుడు అదృశ్యుడు, దేవుడు ఆత్మస్వరూపి. కానీ అలాంటి ఆ గొప్ప దేవుణ్ణి, యేసుక్రీస్తును మనం చూస్తాం. ఆయనతో యుగాయుగాలు ఉంటాం. ఆయన తోడు, ఆయన సన్నిధి సమృద్ధిగా మనం అనుభవించే ఆ పట్టణమే పరలోక పట్టణం. ఆయన తన ప్రజలతో ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. అంటే తన సన్నిధిని కలిగినటువంటి పట్టణమే పరలోక పట్టణం. తర్వాత 4వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని పరలోకము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని మనం చూస్తాం. ఈ 4వ వచనంలో పరలోకంలో మరణం ఉండదు, పరలోకంలో దుఃఖం ఉండదు, పరలోకంలో ఏడ్పు ఉండదు, కన్నీరే లేని పట్టణం అది పరలోక పట్టణం. ఈ భూమి మీద ఎవరైనా పుట్టింది మొదలుకొని చనిపోయే లోపు నేను ఒక్కసారైనా కన్నీరు కార్చలేదు అన్న మనుషులు అసలు ప్రపంచంలో ఎవరు ఉండరు. అలా నేనున్నాను అని అంటే వాళ్ళు అసలు మనిషే కాదు. ఎందుకనంటే మనిషి పుట్టినప్పుడు ఏడుస్తాడు, బ్రతికినంత కాలం అనేకుల్ని ఏడిపిస్తాడు, తర్వాత చనిపోయి అనేకుల్ని ఏడిపిస్తూ బ్రతికిన దినాల్లో కూడా ఎన్నో పరిస్థితులను బట్టి ఏడుస్తూ ఉంటాడు. కానీ పరలోకం, ఆ పట్టణంలో మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరే లేని పట్టణం అది పరలోక పట్టణం. అది ఎంతో అందమైన పట్టణం, అది అద్భుతమైన పట్టణం. అది మనం గుర్తించాలి. 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పెను. మరియు ఆ సింహాసనం మీద ఉన్న ఆయన, అంటే 4వ అధ్యాయంలో సింహాసనం మీద ఉన్నాడే ఆయనే చెప్తున్నాడు ఏమని, అంతా నూతనమైనవి అని ఆయన చెప్పి ఆ తర్వాత సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉంది. ఆ మాట అనాలా అండి మన ప్రభు? ఆయన నా మాటలు నమ్మదగినవి, నా మాటలు నిజమైనవి అని ఆయనే 5వ వచనంలో చెబుతున్నాడు. ఇది నిజమైన పట్టణం, ఇది నిత్యమైన పట్టణం, పరిశుద్ధులు యుగాయుగాలు ఆయనతో ఉండే పట్టణం, ఇది పరలోక పట్టణం. 5 వచనాలు చదివాను. 6వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 6వ వచనంలో మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. తప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జీవజలముల బుగ్గలోని జలములు జీవజలముల బుగ్గలు ఉచితంగా. అంటే ఈ పట్టణం ఎలాంటి పట్టణం అంటే సంతృప్తి సమృద్ధిగా కలిగిన పట్టణం. సంతృప్తి సమృద్ధిగా కలిగిన పట్టణం. జీవజలముల బుగ్గ అది సంతృప్తి. అంటే నీళ్లు మనం తాగినప్పుడు చాలు అని అంటాం, అంటే తృప్తినిస్తుంది.
కనుక పరలోకం మనకి సంతృప్తి, సమృద్ధి. ఆ పరలోకంలో ఉంటే మనం తృప్తిగా ఉంటాం. తృప్తినిచ్చే పట్టణం ఇది, పరలోక పట్టణం. అయితే ఈ భూమి మీద మనుషులకు తృప్తి ఉండదు. మనిషికి ఎంత ఉన్నా తృప్తి ఉండదు. ఈ భూమి మీద మనిషి ఇక్కడ తృప్తి ఉండదు. కానీ పరలోకం వెళ్ళాక ఇంకా ఏదో నాకు కావాలి అనేది ఉండదు అక్కడ. ఆడికి వెళ్ళిన తర్వాత మనం సంతృప్తిగా ఉంటాం, సమృద్ధిగా ఉంటాం. అయితే మనం సంతృప్తిగా ఉండాలంటే మూడు ఉండాలి. ఎవరికైనా సరే సంతృప్తిగా ఉండాలంటే మూడు ఉండాలి. ఒకటి ఏంటనంటే మనసులో పవిత్రత ఉండాలి, హృదయంలో నెమ్మది ఉండాలి, దేహానికి స్వస్థత ఉండాలి. అప్పుడే ఏ మనిషి అయినా సంతృప్తిగా ఉండగలడు. మళ్ళీ చెప్తాను ఈ మాట. మనసులో పవిత్రత, హృదయంలో నెమ్మది, దేహానికి స్వస్థత. అప్పుడు సంతృప్తి ఉంటుంది. ఈ మూడు కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి అని అంటే పరలోకంలోనే దొరుకుతాయి. అందుకే మనం అక్కడ సంతృప్తిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, దేవునితో నిత్యము ఆనందంగా ఉంటాం. అది 6వ వచనం. 7వ వచనంలో చూస్తే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుణ్ణై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పరలోకంలో మనం ఆయన పిల్లలం, ఆయనకి కుమారులుగా, కుమార్తెలుగా అక్కడ మనం ఉంటాం. అయితే ఎవరుంటారు అనంటే జయించువాడు అని ఉంది. జయ జీవితాన్ని కలిగిన వారే ఈ పట్టణంలో ఉంటారు. ఏం జయించాలి అనంటే క్రూర మృగాన్ని, ఘట సర్పాన్ని, అబద్ధ ప్రవక్తను, అలాగే పాపమును, సాతానును, ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరాన్ని, తర్వాత ఈ లోక ఆశలను జయించిన వారే పరలోక పట్టణంలో ఉంటారు. అంతేగాని పరలోకం వెళ్ళాలని ఆశ ఉండి ఈ భూలోకం మీదే దృష్టి ఉంటే అలాంటి వారు పరలోకంలో ఉండరు. జయ జీవితాన్ని జీవించిన వారే ఈ పట్టణంలో ఉంటారు. అయితే ఈ పట్టణంలో కొందరు ఉండనోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళెవరంటే 8వ వచనం చూడండి. ఈ పట్టణంలో ఎవరు ఉండరు అనంటే, చదువుతున్నాను నేను, 8 లక్షణాలు కలిగిన వాళ్ళు ఈ పరలోక పట్టణంలో ఉండరు. మొదటిది ఎవరు అనంటే పిరికివారు. రెండవది ఎవరు అనంటే అవిశ్వాసులు. మూడవది ఎవరు అనంటే అసహ్యులు. నాలుగవది ఎవరు అనంటే నరహంతకులు. ఐదవది ఎవరు అంటే వ్యభిచారులు. ఆరవది ఎవరు అనంటే మాంత్రికులు. ఏడవది ఎవరు అనంటే విగ్రహారాధికులు. ఎనిమిదవది ఎవరు అనంటే అబద్ధికులు. ఈ 8 లక్షణాలు కలిగిన వారు పరలోకంలో ఉండరు. వినండి, ఇక్కడే ఒక మాట చెప్తాను, వినండి వినండి జాగ్రత్తగా. ఈ 8 లక్షణాలు ఉన్నవాళ్ళు పరలోకంలో ఉండరు. ఒకవేళ ఉన్నారనుకోండి, పరలోకాన్ని కూడా పాడు చేసేస్తారు. అసలు ఈ 8 లక్షణాలు కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ పట్టణం పాడైనట్టే. అందుకే ఈ పట్టణంలో అసలు ఇక్కడ 21వ అధ్యాయంలో పరలోక పట్టణంలో వీళ్ళెందుకున్నారంటే వీళ్ళు ఉండరు అని చెప్తున్నాడు. ఇలాంటి వారు ఉండరని ఇక్కడ రాశాడు. వీళ్ళు ఇప్పుడు ఉన్నారనుకోండి, ఆ పట్టణం పాడైనట్లే, ఆ ఊరు పాడైనట్లే, ఆ దేశం పాడైనట్లే. కనుక ఇప్పుడు భూమి మీద ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక అందుకే భూమి మీద తృప్తి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, తర్వాత స్వార్థం, ఇవన్నీ కూడా లోకంలో మనం చూస్తాం. ఈ 8 లక్షణాలు కలిగిన వారు ఎక్కడుంటారు అనంటే పరలోకంలో ఉండరు. వాళ్ళు ఉండే స్థలం అగ్నిగుండం. ఆరని అగ్నిగుండంలో వారు పడద్రోయబడతారు. యుగాయుగాలు వారు కాలుతుంటారని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది. 21వ అధ్యాయం 8 వచనాల వరకు ధ్యానం చేశాం. తర్వాత 9, 10, 11 వచనాలు చదువుతున్నాను రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపించదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మెరయు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును
పోలి ఉన్నది అని ఉంది. కనుక 9, 10, 11 వచనాల్లో దేవదూత యోహానుకు పెండ్లి కుమార్తెను అనగా నూతన యెరూషలేము అను ఈ పట్టణాన్ని ఆయన చూపించడానికి రమ్మన్నాడు. ఆ తర్వాత ఆ పట్టణాన్ని యోహానుకు చూపించాడు. అది మనం 9, 10, 11 వచనాల్లో చూస్తాం. తర్వాత రండి, ఈ పట్టణం సూర్యకాంతి. సూర్యకాంతి అంటే దేవుని మహిమ. దేవుని మహిమ కలిగిన ఈ పట్టణాన్ని దేవదూత యోహానుకు చూపించడం జరిగింది. ఇది 11వ వచనం వరకు. ఆ తర్వాత ఈ పట్టణాన్ని గురించి మనము 12వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా ఈ పట్టణం యొక్క గుమ్మాలు, పరలోక పట్టణం యొక్క ప్రాకారం, పరలోక పట్టణం యొక్క వీధులు, వినండి వినండి, ప్రాకారాన్ని గురించి, గుమ్మముల గురించి, తర్వాత వీధుల గురించి మనం 12వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ఏం చూస్తాం అనంటే ప్రాకారములు, గుమ్మములు, వీధులు, ఇవే 21వ వచనం వరకు మనం చూస్తాం. చదువుతున్నాను చూడండి. 12వ వచనం, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారం, ఇక్కడ మనం ప్రాకారం, 12 గుమ్మములు అంటే గుమ్మములు, ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉండెను. తూర్పు వైపున 3 గుమ్మాలు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములు ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. అంటే ఈ పట్టణాన్ని కొలవటానికి ఆ దేవదూత దగ్గర బంగారు కొలకర్ర ఉండెను. తర్వాత 16వ వచనం, ఆ పట్టణం చచ్చౌకమైనది అని ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. వినండి వినండి, పరలోక పట్టణం పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అదిని మనిషిని కొలత చొప్పున 144 మూరలైనది. 750 కోసులు, 144 మూరలు. ఆ కొలత దేవదూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడెను. తర్వాత మనం చూస్తే 19వ వచనం, ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నాలతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలం, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, సువర్ణరత్నం, గోమేదికం, పుష్యరాగం, సువర్ణల సునీయం, 11వది పద్మరాగం, 12వది సుగంధం. ఇవన్నీ కూడా పునాదులు, ఆ పట్టణం యొక్క ప్రాకారం యొక్క పునాదులు. కనుక 12 నుంచి 21 వరకు మనం ఏం చూస్తాం అనంటే ప్రాకారములు, గుమ్మములు, వీధులు, ఇవి మీరు గుర్తించండి. ఆ తర్వాత వీటిని మనం ధ్యానం చేద్దాం. 16వ వచనంలో ఆ పట్టణము చచ్చౌకమైనది అని ఉంది. చచ్చౌకమైందంటే ఏంటి? చచ్చౌకం అంటే 4 పలకలుగా ఉండేది. పరలోక పట్టణం 4 పలకలు. చచ్చౌకం అంటే స్క్వేర్ ఆకారంలో ఉంటది. చచ్చౌకం అంటే అది. అంటే 4 వైపులా కూడా సమానంగా ఉండే పట్టణం. వినండి వినండి, పరలోక పట్టణం చచ్చౌకమైనది. 4 మూలల 4 వైపులు కూడా సమానం. పొడవు, వెడల్పు, ఇవన్నీ కూడా 4 మూలలు సమానంగా ఉంటది. అది చచ్చౌకమైనదండి. ఆ తర్వాత ప్రాకారాన్ని గురించి మనం చదివాం. ఈ ప్రాకారం పొడుగు, వెడల్పు, ఎత్తు ఇవన్నీ కూడా సమానంగా ఈక్వల్ గా ఉన్నాయి. ఆ తర్వాత పొడవు ఎంతనంటే 750 కోసులు, వెడల్పు ఎంతనంటే 750 కోసులు. సరే, 750 కోసులు అంటే ఎంత? 750 కోసులు అనంటే 1500 మైళ్ళు. వినండి, కనుక 750 కోసులు అంటే 1500 మైళ్ళు. అంటే పరలోక పట్టణం యొక్క పొడవు 1500 మైళ్ళు, వెడల్పు 1500 మైళ్ళు,
ఆ తర్వాత ఇక్కడ మనం చూసాం 17వ వచనంలో ఏముంది? అతడు ప్రాకారమును కొలువగా అది మనిషిని కొలత చొప్పున 144 మూరలు. అంటే ఎత్తు ఎంత ఉందంటే 144 మూరలు. 144 మూరలంటే 216 అడుగుల ఎత్తు. కనుక పరలోకం పొడవేమో 750 కోసులు, వెడల్పేమో 750 కోసులు, ఎత్తేమో 216 అడుగుల ఎత్తు. ఊహించండి ఒకసారి, ఎంత అద్భుతమైన పట్టణం. ప్రభు మన కొరకు తన పిల్లలు ఉండటానికి, వారితో ఆయన ఉండటానికి అద్భుతంగా ఆయన చేత ఇన్ని వేల సంవత్సరాల నుంచి నిర్మించబడుతున్న సుందరమైన పట్టణం, అది పరలోక పట్టణం. సరే రండి, మరి ఈ ప్రాకారపు పునాదులు ఎలా ఉన్నాయి అనంటే, ప్రాకారపు పునాదులు 12 రకాల పునాదులు ఇక్కడ రాయబడ్డాయి. మొదటి పునాది మనము సూర్యకాంతం, రెండవ పునాది నీలం, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేదికం, తొమ్మిదవది పుష్యరాగం, పదవది సువర్ణల సునీయం, 11వది పద్మరాగం, 12వది సుగంధం. అంటే 12 రకాల 12 పునాదులు, 12 పునాదులు. చూడండి ఆ మాట. ఆ పట్టణపు ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నాలతో అలంకరింపబడి ఉండేది. పట్టణపు పునాదులు, ఆ ప్రాకారపు పునాదులు 12 రకాల అమూల్యమైన నానావిధ రత్నాలతో, ఇవన్నీ రత్నాలు అన్నమాట. కనుక సూర్యకాంతపు రత్నం, నీలము, యమునా రాయి, పచ్చ, వైడూర్యం, ఇవన్నీ రత్నాలు. కనుక అలా 12 రకాల రత్నాలతో ఇవి ఆ పట్టణం నిర్మించబడింది. అయితే ఈ 12 రకాలకు కూడా 12 అర్థాలు ఉన్నాయి, ఆత్మీయ అర్థాలు. మొదటిది ఏంటనంటే సూర్యకాంతం. సూర్యకాంతం అంటే జాస్పర్. జాస్పర్ దేనికి గుర్తు అనంటే పరిశుద్ధత గుర్తు. రెండవదిగా నీలం. నీలం అంటే అది ఆకాశపు రంగు, అది దేనికి గుర్తు అనంటే సమాధానానికి గుర్తు. మూడవది యమునా రాయి. యమునా రాయి అనేది దేనికి గుర్తు అనంటే అది వెలుగుకు గుర్తు. నాలుగవది పచ్చ. పచ్చ అనంటే అది అభివృద్ధికి గుర్తు. ఐదవది వైడూర్యం. వైడూర్యం అంటే ఎరుపు అలాగే తెలుపుల యొక్క మిశ్రమం, అది వైడూర్యం. ఇది ఇంద్రియ నిగ్రహానికి గుర్తు. తర్వాత ఏడవది మనము సువర్ణరత్నం అని మనం చూస్తాం. కనుక సువర్ణరత్నం అంటే అది బంగారపు రంగు, విశ్వాసానికి గుర్తు. కెంపు కూడా ఉంది. కెంపు అనేది అది ఎర్రగా ఉంటుంది. కెంపు, ఆ రత్నం, అది త్యాగానికి గుర్తు. శ్రమకు, త్యాగానికి, విజయానికి అది గుర్తు. తర్వాతది గోమేదికం. 9వది, 8వది గోమేదికం అని మనం చూస్తాం. గోమేదికం అంటే పసుపు గోధుమ రంగుల మిళితం, అది గోమేదికం. అది దేనికి సాదృశ్యం అంటే దీనత్వానికి సాదృశ్యం. తర్వాత 9వది పుష్యరాగం. పుష్యరాగం అంటే పచ్చ పసుపుల మిళితమైన అది రత్నం. అది అది దేనికి సాదృశ్యం అంటే బుద్ధి వివేచనలకు అది సాదృశ్యం. తర్వాత 10వది సువర్ణల సునీయం. సువర్ణల సునీయం అంటే నీలము తెలుపు ఆ రాయి యొక్క మిశ్రమం, అది సాధుత్వానికి సాదృశ్యం. తర్వాత 11వది పద్మరాగం. అది దేనికి సాదృశ్యం అంటే పద్మరాగం అంటే ఎర్రని ఓదా రంగు కలిగినది. పద్మరాగం అది క్రీస్తు స్వారూప్యానికి గుర్తు. 12వది ఏంటనంటే సుగంధం. అది ఓదా రంగు రాజిరకానికి గుర్తు. ఇలాగూ ఆ పట్టణం యొక్క ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడి అది ఆ ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నాలతో అలంకరింపబడి ఉండెను అని 19, 20 ఆ వచనాల్లో ఈ 12 రకాల పునాదులను గురించి మనం చూస్తాం. ఆ తర్వాత చూడండి, మనం 21వ వచనంలో 12 గుమ్మాలు కూడా ఉన్నాయి. దాని 12 గుమ్మములు ప్రాకారాల గురించి చెప్పాను. తర్వాత ఇప్పుడు గుమ్మములు 21వ వచనంలో
దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నాయి. అంటే గుమ్మాలు ముత్యాలతో కట్టబడ్డాయి. ఎంత అద్భుతం! కనుక ఈ గుమ్మములు తూర్పు వైపున 3, ఉత్తరం వైపున 3, దక్షిణం వైపున 3, పశ్చిమ వైపున 3, ఇలా ఆ ఈ చచ్చౌకమైన 4 దిక్కులు కూడా 4 3 12 గుమ్మాలతో ఈ పరలోక పట్టణం అది దేవుని చేత నిర్మించబడింది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే ఎన్ని గుమ్మాలు పెడతాం? అటో ఇటో ఒకటో రెండో పెట్టుకుంటాం. కానీ పరలోకం అలా ఉండవు. పరలోకానికి 12 గుమ్మాలు ఉన్నాయి. అద్భుతం అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాతే మనం ఎంతో ఆనందిస్తాం. తర్వాత ఆశ్చర్యానికి లోనవుతాం. ప్రభు పాదాల మీద పడి ఆయనను ఆరాధిస్తాం. తర్వాత ఈ 12 గుమ్మములు కూడా అవి లెక్కించబడినవి. తర్వాత 12 ముత్యాలతో ఇవి అలంకరించబడ్డాయి. ముత్యములు అనంటే అవి ఎక్కడ పడితే అక్కడ దొరకో. ముత్యాలు సముద్రంలో తయారవుతాయి. వినండి, ముత్యాలు ఎక్కడ తయారవుతాయనంటే సముద్రంలో తయారవుతాయి. ఆళ్ల పురుగు, ఒక పురుగు, అది ఇసుక తెప్పల చేత కొట్టబడి తర్వాత అది లోపలికి వెళ్ళి ఒక రకమైనటువంటి స్రవాన్ని అది విడుదల చేసి ఆ తర్వాత ఆ ఆళ్ల పురుగు చనిపోయి దానిలోని ముత్యాలు తయారవుతాయి. ఇది సముద్ర ఒడ్డు ఆ ప్రాంతాల్లో ఉన్నవారికి ముత్యాలు అవి సముద్రం లోపలికి వెళ్ళి వాటిని వాళ్ళు కనుగొంటారు. అంటే దీని అర్థం ఏంటనంటే ప్రశస్తమైన రాళ్ళేమో భూమి మీద దొరుకుతాయి, ముత్యాలు ఏమో అవి సముద్రంలో దొరుకుతాయి. అంటే ఆ ఆళ్ల పురుగు ఏ విధంగా ఆ ఇసుక తెప్ప చేత కొట్టబడి అది చనిపోయి ముత్యాన్ని తయారు చేస్తుందో అలాగే శ్రమానుభవం లేకుండా ముత్యాలు తయారు కావు. వినండి, శ్రమ అనుభవాలు లేకుండా, శ్రమలు లేకుండా మనం ముత్యాలుగా తయారవలే. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనము అనేక శ్రమలు, ఈ శ్రమలు మనల్ని ఆయన స్వారూప్యంలోనికి మారుస్తాయి, శ్రమలు మనల్ని సంపూర్ణులుగా చేస్తాయని వాక్యం సెలవిస్తుంది. శ్రమానుభవం లేకుండా ముత్యాలు తయారు కావు. కనుక శ్రమల్లో ముత్యాల్లా తయారైన వాళ్ళే 12 అపోస్తలులు. అపోస్తలులందరూ శ్రమానుభవం గుండా వెళ్ళారు. ఒక ముత్యాలుగా వారు నిలిచారు. వారి పేరులు వాటి మీద వ్రాయబడతాయి. ఆ 12 అపోస్తలుల పేరులు అనే మాట 14, 13 వచనాల్లో మనం చదివామే, అక్కడ మనం చూస్తాం. ఇది గుమ్మాలను గురించి. తర్వాత వీధిని గురించి కూడా చూడండి. ఆ మాట నేను చదువుతున్నాను. మనం వీధిని గురించి కూడా చూస్తే 21వ వచనంలో పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది, దానిలో ఏ దేవాలయమునో నాకు కనబడలేదు. ఇది రాజవీధి. వీధులు శుద్ధ సువర్ణం. శుద్ధ సువర్ణం అంటే స్వచ్ఛమైన స్ఫటికం. అంటే ఇది ఎంతో పరిశుద్ధతకు, పరలోకం అంతా పరిశుద్ధతే, అక్కడ పాపానికి చోటు ఉండదు. అది మనం గుర్తించాలి. ఆ వీధులన్నీ బంగారమే, పరలోకం అంతా ముత్యాలు, తర్వాత బంగారం, తర్వాత మనం వెలకట్టలేనివి, అంత అద్భుతమైనవి పరలోక ఆ పట్టణం. ఇది 21వ వచనం వరకు. చివరిగా మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22 నుంచి 27 వరకు మనం ఏం చూస్తాం అనంటే, చూడండి, 22 నుంచి 27 వరకు ఈ పట్టణంలో కొన్ని కనబడిని ఉన్నాయి. ఈ పట్టణంలో ఏం కనబడవు అనంటే 22వ వచనంలో అక్కడ ఇలా ఉంది. 22 చూడండి, 21 చివరలో ఏముంది? దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. అంటే పరలోకంలో దేవాలయం అవసరం లేదు. ఎందుకనంటే దేవుని సన్నిధే అక్కడ ఉంటది, దేవుడే ఉంటాడు. కనుక దేవాలయం లేదు. తర్వాత చూడండి 22వ వచనం కూడా మనం చూస్తే, సర్వాధికారి అయిన దేవుడును ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేవుడే ఇక దేవాలయం. దేవాలయం అంటే దేవుని సన్నిధి. ఇక దేవుడే వారితో ఉన్నప్పుడు ఆలయంతో ఏం పనుంది? అది మనం 22వ వచనంలో గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. తర్వాత చూడండి 23వ వచనం, ఇంకా అక్కడ ఏం కనబడదంటే, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను
దానికి అక్కరలేదు. అంటే అక్కడ సూర్యుడు లేడు, పరలోకంలో సూర్యుడు అవసరం లేదు, ఎందుకంటే మన ప్రభువే నీతి సూర్యుడు. చంద్రుడు లేడు, ఎందుకంటే గొర్రె పిల్లయే దానికి దీపం. తర్వాత 24వ వచనం, జలములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు అని మనం చూస్తాం. అంటే జలములు దేవుని వెలుగులో సంచరిస్తారు. తర్వాత అక్కడ రాత్రి లేనందున, పరలోకంలో రాత్రే ఉండదు కనుక రాత్రి లేదు అంటే అర్థం ఏంటి? దాపరికాలు ఉండవు, మోసాలు ఉండవు, చీకటి ఉండదు, పాపం ఉండదు, రాత్రి ఉండదు, దాపరికాలు ఉండవు. తర్వాత 26వ వచనం, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. అంటే అందరూ ఆ మహిమలో ఉంటారు అని. తర్వాత 27లో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు, గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేర్లైతే వ్రాయబడ్డాయో వారే ఈ పరలోక పట్టణంలో ప్రవేశిస్తారు. అంతేగాని నిషిద్ధమైన దేన్నైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు అని మనం చూస్తాం. కనుక 27వ వచనంలో ఈ పట్టణంలో పాపులు ఉండరు. నో సిన్, నో సిన్నర్స్. పాపం ఉండదు, పాపులు ఉండరు. ఈ పరలోక పట్టణంలో ఎవరుంటారు అనంటే పరిశుద్ధులే ఈ పట్టణంలో ఉంటారు. కనుక ఈ పట్టణం ఎంతో అద్భుతమైంది. 21 అధ్యాయాలు కూడా పరలోక పట్టణం వర్ణనేనండి. కనుక 2వ వచనంలో నూతన యెరూషలేము దిగి వచ్చింది. తర్వాత ఆ పట్టణాన్ని యోహానుకు చూపించాడు. దాని గుమ్మములు, దాని ప్రాకారాలు, తర్వాత రత్నాలతో, ముత్యాలతో దేవుడు ఆ పట్టణాన్ని బంగారంతో అలంకరించి ఎంతో అద్భుతంగా ఆయన ఈ సుందరమైన పట్టణాన్ని ఆయన తయారు చేసి తీసుకొని రావటం 21వ వచనంలో, 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ముగింపులోనికి వెళుతున్నా, జాగ్రత్తగా గమనించండి ఈ ముగింపు మాటలు కూడా. అయితే ఈ పట్టణం యొక్క నిర్మాణకుడు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తే. ఎందుకంటే ఈ మాట హెబ్రీ 11లో అబ్రహాము చెప్పాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం. కనుక దేవుడే ఈ పట్టణానికి శిల్పి, దేవుడే ఈ పట్టణానికి నిర్మాణకుడు. అయితే వినండి ఒక్క మాట, ఈ పట్టణ నిర్మాణానికి ఇప్పటి వరకు పట్టిన కాలం ఎంత అనంటే, ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం? 2024 సంవత్సరం. 2024 సంవత్సరాల క్రితం యోహాను సువార్త 14వ అధ్యాయంలో పెండ్లి కుమారుడైన ఆయన, ఇదిగో నేను వెళుతున్నాను, నేనుండే స్థలములో మీరును ఉండులాగున ఆ పరలోక పట్టణాన్ని నిర్మించి మరలా వస్తాను అని అన్నాడు. తర్వాత ఆయన 1000 ఏళ్ల పాలన అనంతరం ఈ పరలోక పట్టణాన్ని ఆయన చూపిస్తాడు. కనుక ఈ పట్టణం ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన నిర్మిస్తున్నాడు అనంటే 2024 సంవత్సరాలు. మరి ఈ సృష్టి మన కంటికి కనబడే ఈ సృష్టి మరి ఎన్ని రోజులు చేయబడింది? ఆదికాండం 1వ అధ్యాయంలో 6 రోజులు సృష్టిని చూస్తాం. వినండి ఒక్క మాట, 6 రోజులు చేసిన సృష్టి ఇంత అందంగా ఉంటే మరి 2024 సంవత్సరాల నుంచి నిర్మించబడి ఈ పరలోక పట్టణం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనం దాని మీద దృష్టి పెట్టకుండా ఈ భూమి మీద వాటి కోసమే మనం చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు అని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసం ఎదురు చూస్తూ ఉన్నా. చూస్తున్నారా? ఎదురు చూస్తున్నారా? ఆ ఉన్నతమైన రాజ్యంలో, ఆ ఉన్నతమైన పరలోక పట్టణంలో నేను ఉండాలి, నా ప్రభుతో యుగాయుగాలు ఆ పట్టణంలో ప్రభుతో నేను ఉండాలి అని ఎంతమంది ఎదురు చూస్తున్నారు? చాలా మంది ఈ భూమి మీద ఉన్న కాలాన్ని మట్టికే చూస్తున్నాం, ఇక్కడ కొరకే బ్రతుకుతున్నాం, ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. కానీ ఆ ఉన్నతమైన రాజ్యాన్ని,
ఆ పరలోక పట్టణం కొరకు మనం ఎదురు చూడట్లేదు. వినండి, 6 రోజుల్లో చేసిన ఈ సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే 2024 సంవత్సరాల నుంచి ప్రభు కడుతున్న ఆ పరలోక పట్టణం, ఆ నూతన యెరూషలేం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. అందుకే నేను ఎప్పుడు ఒక మాట ఇలా చెబుతూ ఉంటాను. ఈ భూమి మీద మనం బ్రతికే బ్రతుకు కొంచెం కాలమే. ఇక్కడ ఎవరు పర్మనెంట్ ఉండేవాళ్ళు లేరు. ఏదో ఒకరిని విడిచిపెట్టాలి. కాబట్టి ఈ భూమి మీద దేవుని కొరకు దేన్నైనా పోగొట్టుకో. ఈ భూమి మీద దేవుని కొరకు దేన్నైనా పోగొట్టుకో, ఇక్కడే వదులుకో. కానీ పరలోకాన్ని, ప్రభువును ఎన్నటికీ పోగొట్టుకోవద్దు. ఈ భూమి మీద ఏదైనా వదులుకోండి, కానీ ఆ పరలోకాన్ని, ఆ ప్రభువుని ఎన్నడూ కూడా మనం పోగొట్టుకొని తుచ్చమైన వాటి మీద మనసు పెట్టి, ఈ లోకం మీద ఉన్న వాటి మీద మనం మనసు పెట్టి, ఆ ఉన్నత రాజ్యం, ఆ పరలోక పట్టణం, ఆ ప్రభువుని మనం పోగొట్టుకోకుండా ఉండాలని దేవుడు ఇన్ని దినాలు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం అని అంటే, కళ్ళల్లో పరలోకం, గుండెల నిండా క్రీస్తుని నింపుకుందాం. నిలవరమైన పట్టణం కొరకు నిరీక్షిస్తూ ఆయన కొరకే జీవించుదాం. కళ్ళ నిండా పరలోకాన్ని పెట్టుకుందాం, గుండెల నిండా క్రీస్తును నింపుకుందాం. నిలవరమైన ఆ పరలోక పట్టణం కొరకు నిరీక్షిస్తూ, దాని కొరకే ఎదురు చూస్తూ ఆయన కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తల్ల వంచండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదగిన దేవ, మహోన్నతుడా, మహిమగల రాజ్య, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మీ నామమును బట్టి వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. 2024 సంవత్సరాల నుంచి మా కొరకు ఒక శిల్పిగా నిర్మిస్తున్న ఆ సుందరమైన, నిత్యమైన, మనోహరమైన, అద్భుతమైన ఆ పరలోక పట్టణం, అందులో మేము ఉండాలని ప్రభువా మీరు నాయన అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. ఆ పట్టణంలో మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కానీ భూమి మీద మేము మనసు పెట్టి నాయన పైనున్న వాటిని వెదక్క, భూమి మీదే నాయన ఇదే శాశ్వతం అనుకొని బ్రతికే వారితో మీరు మాట్లాడి, భూమి మీద దేన్నైనా ప్రేమించక, మా కోసం ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మిమ్మల్ని ప్రేమిస్తూ, ఆ పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ, మీతో ఉండాలనే ఆశను పెంచుకొని మీ కొరకే జీవించే కృప మా అందరికీ అనుగ్రహించుమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.